అంటే కేసీఆర్ గారు మొదటి నుంచెల్లే చెప్పిండ్రు, కవిత కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుంది అనేసి. ఆమె కడిగిన ముత్యం లాగానే బయటికి వచ్చింది. ఇది ఏదైతే నిరాధారమైన కేసులో, ఎలాంటి ఆధారాలు లేని కేసులో కవితక్కను ఇరికించి దీంట్లో రాజకీయ కుట్రలో భాగంగానే రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకొని కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా లేక ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ తప్పుడు ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇది స్కాము కాదు, అసలు ఎలాంటి ఆధారాలు లేవు అని కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ పార్టీకి కూడా తెలుసు. ఎవరైతే బీజేపీ పార్టీ కండువా కప్పుకుంటారో వాళ్లకు నో కేసులు, నో ఈడీ, నో సిబిఐ. ఎవరైతే బీజేపీకి జై అనరో, నై అంటారో వాళ్ళ ఇంటి ముందటికి రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించి వాళ్ళ ఇళ్లకు ఈడీ, సిబిఐ కేసులను తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్లకు రాజకీయంగా ఒక చరిత్రహీనులు అనే ముద్ర వేయడానికే ఈ ఈడీ, సిబిఐని వాడుకున్నారని అందరికీ తెలుసు. ఇంకొకటి, దేశంలో ఎన్నో అనిశ్చితి జరుగుతున్నా కూడా దేశంలో బీజేపీ తరపున ప్రజలు కానీ ఆ ప్రభుత్వం తరపున ఎవరు కానీ సముచితంగా లేకున్నా కూడా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం ఏలుతుంది అన్నట్టుగా బెదిరించేటోళ్లను ఏవైతే ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఉపయోగించి బెదిరిస్తున్నారో వాళ్లకు రాబోయే రోజులల్లో తగిన గుణపాఠాలు జరుగుతాయి. ఇంకొకటి, ఈరోజు బెయిల్ రావడంతోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనే మెదడు మోకాళ్ళుందా అరికాళ్ళకు వేయిందా అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. అసలు ఆయన సుప్రీంకోర్టునే తప్పు పడుతున్నాడంటే ఆయనకు అసలు ఈ రాజ్యాంగం మీద కానీ ఈ సుప్రీంకోర్టు మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడు? ఆయన పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే, కేసీఆర్ గారు ఉంటే తెలంగాణలో మా పప్పులు ఉడకవనేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద తప్పుడు అలిగేషన్ చేస్తున్నారు. ఇంకొకసారి అందరి పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నా, ఇంకొకసారి ఎవరన్నా బీజేపీ పార్టీల బీఆర్ఎస్ విలీనమన్నా, కాంగ్రెస్ పార్టీల బీఆర్ఎస్ విలీనమన్నా చెప్పు తీసుకొని దంచుదాం. మహిళా విభాగం తరపున కొట్లాడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కటి ఈ రాష్ట్ర మొన్న కేంద్రంలో బడ్జెట్ నుంచి వెళ్ళి ₹1 ఇయ్యలేని పనికి మాలిన సన్నాసులు బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైందంటారు. ఈ అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైందంటారు. ఈ విలీనాల గురించి మాట్లాడే బదులు అసలు రాష్ట్రంలో నువ్వేమిస్తా అన్నవు, ఏం తెస్తా అన్నారు కేంద్రం నుంచి వెళ్ళి, వాటి మీద దృష్టి సారించాలని కోరుతున్నా. అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రెస్ మిత్రులకు నమస్కారం. కల్వకుంట్ల కవిత గారు ఒక ఉద్యమకారిణి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంలో ముందున్నటువంటి వ్యక్తి. ఒక పార్లమెంటు సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని ఒక బలమైనటువంటి వాయిస్ను పార్లమెంటులో వినిపించి తెలంగాణ తెచ్చుకోవడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి కవిత గారు. కవిత గారిని అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలు ముఖ్యంగా పొలిటికల్గా వాళ్ళు లబ్ధి పొందాలనుకునే ఆమె పైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి బయటకు రాకుండా కుట్ర చేసినటువంటి పరిస్థితి యావత్ తెలంగాణ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి ఇవాళ న్యాయము ధర్మం అనేది నిలబడ్డది అనేది ఈ బెయిలు రావడంతో మనకు నిరూపించబడ్డది. కాబట్టి
కవిత గారికి బెయిల్ రావడం అంటే ఆ బెయిలు న్యాయము ధర్మం అనేది ఉన్నది, నిలబడ్డది అనేది నిజంగా ఆ బెయిల్ రావడం అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మేము మహిళలుగా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. వారు రావడం స్వాగతిస్తూ, తను నిజంగా ఒక మహిళగా 5 నెలలు జైల్లో ఉండి ఆరోగ్యపరంగా అనేక సమస్యల్ని, గైనిక్ సమస్యలు కావచ్చు, హెల్త్ పరమైనటువంటి అనేక సమస్యల్ని తను ఎదుర్కొంటూ ఉన్నారు. తను రాగానే ఆ ఆరోగ్యాన్ని మళ్ళీ తను బాగు చేసుకొని మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా పబ్లిక్లోకి పోయి, ఎందుకంటే వాళ్ళు కుట్రపూరితమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేసిన ఒక ధైర్యంగా నేను ఏదైనా నేను ఎదుర్కొంటా, మీరు ధైర్యంగా ఉండనే అనే పద్ధతిలో తను చాలా పట్టుదలతో నిజంగా ఆమె నిలబడిన తీరు, తను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి పద్ధతిలో తను ఉన్నారు. నిజంగా కవిత గారు ఇన్ని రోజులు అక్కడ ఉండడం బాధ, అదేవిధంగా ఇప్పుడు బయటకు రావడం అనేది కూడా మనం సంతోషిస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో మన తెలంగాణ ఆడబిడ్డ ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారికి న్యాయం జరిగిందో, ఇది తెలంగాణ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రజలు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. మా బీఆర్ఎస్ శ్రేణులు, మా బీఆర్ఎస్ మహిళా లోకం అందరికీ ఒక నూతన ఉత్తేజం వచ్చిందనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరం స్వాగతిస్తున్నాం దీన్ని. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇది రాజకీయపరమైన కుట్రగానే భావిస్తున్నాము. అది 100% అదే. ఎందుకంటే ఈ ఈడీ అయినా, ఇప్పుడు ఈ మోడీ చేసిన ఈ ఈడీ, సిబిఐ, ఇది ఏదైనా కూడా మొదటి నుంచి కేసీఆర్ గారి మీద కుట్రపూరితమైన కేసీఆర్ గారి మీద కక్షతో వాళ్ళ కూతుర్ని మీద కక్ష సాధించుకోవడం కోసమే అని ఈరోజు మళ్ళీ ఒకసారి నిరూపితమైంది. లాస్ట్కి చివరగా అయినా ఇది న్యాయం గెలిచిందని సుప్రీంకోర్టుకు మా మహిళా విభాగం తరపున, తెలంగాణ ప్రజల తరపున మేము నిజంగా కూడా వాళ్లకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కడ ఏది అయినా కూడా కవిత గారిని ఎవరైనా ఏదైనా ఒకటి అంట కూడా ఆకాశం మీద రాయేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఆమె ఒక ఉద్యమ బిడ్డ, ఉద్యమ నాయకురాలు, ఉద్యమం చేసింది. మొదటి నుంచి తెలంగాణ సాంప్రదాయాలను కూడా ప్రతి దేశానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి కూడా వ్యాప్తింపజేసింది. కాబట్టి మా నాయకురాలు కవిత గారి వచ్చుడు ఎంతో సంతోషంగా ఉన్నది. లాస్ట్కు న్యాయమే జరిగింది. ఎన్ని పార్టీలు ఎంత కుట్రపూరితంగా ఎన్ని చేసినా కూడా, 493 మందిని విచారించినా కూడా, 5000 పేజీల ఛార్జ్షీట్ వేసినా కూడా ఎక్కడ ఏ తప్పు కూడా వాళ్ళు దొరకబట్టలేకపోయినరు. లాస్ట్కు వాళ్ళకి ఏది ఎక్కడ దొరకక సుప్రీంకోర్టుతో చివాట్లు తిని ఈరోజు న్యాయమే గెలిచింది. మా తెలంగాణ ఆడబిడ్డకి న్యాయం జరిగిందని మేము కోరుకుంటున్నాం. మహిళా విభాగం నుంచి మేము స్వాగతిస్తున్నాం, సంతోషపడుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పత్రికా మిత్రులకు నమస్కారం. అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ గారు నేటి చాణక్యునిగా కొనసాగుతున్నటువంటి రాజకీయ చరిత్రలో అతన్ని గెలుచుకోలేక, తట్టుకోలేక, రాజకీయ పరిపత విధానాన్ని తట్టుకునేటువంటి శక్తి లేనటువంటి రాజకీయ కుయుక్తులు చాలా పనినటువంటి విషయాలు మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారిని తట్టుకోలేకనే ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తను ఒక ఎంపీగా, విద్యావంతురాలిగా, ఎమ్మెల్సీగా తనకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పట్టుదలతో తెలంగాణ జాగృతి అనేటువంటి విధానంగా తన చాకచక్యంతో తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు సేవ చేసినటువంటి వనిత. అయితే 5 నెలలుగా పైన అరెస్టు చేసి తను చేసిన నేరం ఏందో తెలియజేసేటువంటి శక్తియుక్తులు కూడా లేనటువంటి వాళ్ళయి ఈరోజు ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. లా అండ్ ఆర్డర్ ఎవరికైనా ఒకటే. లా ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చి తనకు విముక్తిని కల్పించి ఈరోజు జైలు నుంచి విడుదల చేసినటువంటి జస్టిస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మీరు 5 నెలలుగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పటికీ ఎటువంటిది కూడా ఆధారం చూపించలేకపోయినన్నది అది
మీరు విఫలమైన సంగతి తెలుసుకోవాలి. ఆ విఫలమైనటువంటి విధానాన్ని తట్టుకునే భాగంగా దాన్ని తిప్పికొట్టే విధంగా చెప్పుకోవడంలో భాగంగానే మీరు ఈరోజు బీఆర్ఎస్ అనే పార్టీ బీజేపీలో చేరుతుందని, లేదంటే బీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్లో చేరుతుందని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ లోపం ఉందనేది దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. నిజంగా మీకు శక్తి ఉంటే, యుక్తి ఉంటే ఈ 5 నెలల్లో మీరు నిరూపణ చేసేవాళ్ళు. కాబట్టి ఓటమి పాలైన వాళ్ళు తలవదించుకోవాలి, కానీ ఇష్టానుసారంగా కుయుక్తులు పనకూడదు అన్నది నా మాటగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు కవితమ్మ గారు పెట్టినటువంటి బతుకమ్మ పండుగ ఇక్కడ తెలంగాణకే కాకుండా దేశ విదేశాల్లో ఏ రకంగా ప్రపంచంలాగా విజృంభించేటట్టుగా చేసిండ్రో అదొక్కసారి మననం చేసుకోవాలి. కాంగ్రెస్ రెడ్డి గారు, మీరు చెప్పిండ్రు కదా బతుకమ్మ విషయంలో ఏదో మాట్లాడినరు. నిజంగా మీకు బతుకమ్మ మీద, మన తెలంగాణ పండుగ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మేము రేపు ఆడేటువంటి బతుకమ్మ పండుగలో మా వరుసలో మీకు స్థానం కల్పిస్తాం. రండి, తప్పకుండా బతుకమ్మ ఆడుతురు. కానీ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని మా రాష్ట్ర పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున, మహిళా విభాగం తరఫున మేము మీకు ఒక స్థానాన్ని సమకూరుస్తామని తెలియజేస్తున్నాం. ఇకనైనా ఒంట్లో భయము భక్తి పెట్టుకొని ఓ రాజకీయవేత్తగా మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతూ ఉండాలని. ఎవరైనా విమర్శలు చేసుకుంటారు రాజకీయాల్లో, కానీ నీచమైనటువంటి రాజకీయ కుయుక్తులతో కొనసాగొద్దని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్.